హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రొండా బర్న్ రాసిన శక్తి అనే పుస్తకం నుండి ఈరోజు 5వ రోజు, ప్రేమ ఆకర్షణ శక్తి. మరి ఈ ఆకర్షణ శక్తి ఏమిటి? ఆకర్షణ శక్తి అంటేనే ప్రేమ శక్తి అన్నమాట. మీకు ఇష్టమైన ఆహార పదార్థం మిమ్మల్ని ఆకర్షిస్తున్నదంటే ఆ పదార్థం మీద మీకు ప్రేమ కలుగుతుందన్నమాట. ఆకర్షణ లేనిదే భావన లేదు. అప్పుడు ఏ ఆహార పదార్థమైనా ఒకటే. మీకు ఆకర్షణ లేనిదే మీరు దేన్ని ప్రేమిస్తున్నారో దేన్ని ప్రేమించడం లేదో మీకు తెలియదు. ఆహార పదార్థం లాగే ఒక వ్యక్తిని కానీ, ఒక నగరాన్ని కానీ, ఒక ఇంటిని, కారుని, ఉద్యోగాన్ని, బట్టలను, దేన్నైనా ఇష్టపడాలంటే ముందు ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ శక్తి ద్వారానే ప్రేమ జనిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం లేదా ప్రేమ సిద్ధాంతం రెండూ ఒకటే అని చార్లెస్ హానెల్ అనే ఆయన చెప్పారు. ఆకర్షణ సిద్ధాంతమే ప్రేమ సిద్ధాంతం. ఇది అగణ్యమైన నక్షత్ర వీధుల నుండి అణువుల వరకు అన్నింటినీ పొందికలో ఉంచుతుంది. ఇది ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. మన జీవితాన్ని నడిపించేది కూడా ఈ సూత్రమే. ఆకర్షణ సిద్ధాంతం ఏమంటుందంటే సజాతి ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయని. దీనినే సాధారణమైన మాటల్లో చెప్పాలంటే మీరు ఇతరులకు ఏమిస్తారో దానినే తిరిగి అందుకుంటారు. మీరు జీవితంలో ఏమి వెలుపలికి పంపుతారో దాన్నే స్వీకరిస్తారు. మీరు ఇచ్చిన దాన్నే మళ్ళీ వెనక్కి ఆకర్షించుకుంటారు. ప్రతి ఒక్క క్రియకు లేదా చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య లేదా ప్రతిక్రియ ఉంటుంది. ఇజాక్ న్యూటన్ అని భౌతిక శాస్త్రవేత్త చెప్పారు. మనం ఇచ్చే ప్రతిదానికి దానికి సమానమైన స్వీకారం ఉంటుంది. మనం జీవితంలో ఏమిచ్చినా అది తప్పకుండా వెనక్కి వస్తుంది. ఇది ఈ విశ్వానికి చెందిన గణితము, భౌతిక శాస్త్రము కూడా. సానుకూలత ఇవ్వండి, మీకు సానుకూలతే దక్కుతుంది. ప్రతికూలత ఇస్తే ప్రతికూలతే దక్కుతుంది. అందుకని సానుకూలత ఇవ్వండి. అప్పుడు మీ జీవితంలో అన్ని సానుకూలమైన విషయాలే జరుగుతాయి. ప్రతికూలతనిస్తే జీవితమంతా ప్రతికూలతలోనే గడిచిపోతుంది. ఈ సానుకూలత ప్రతికూలతలను ఇవ్వడం అంటే ఏమిటి? ఎలా అంటే అవి మీ ఆలోచనల్లోనూ భావనలోనూ ఉంటాయి. మీ ఆలోచనలు సానుకూలంగానో ప్రతికూలంగానో ఉండటం అన్నమాట. ప్రతి క్షణము మీరు అటు సానుకూలమైనవో ఇటు ప్రతికూలమైనవో ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ప్రతికూలమైనవో సానుకూలమైనవో భావాలు కలుగుతూనే ఉంటాయి. అవి ఎలాంటివో అలాంటి ఫలితాలే తిరిగి మీకు దక్కుతాయి. మీరు ఎటువంటి ఆలోచనలు భావాలు వ్యక్తం చేస్తూ ఉంటారో అటువంటి పరిస్థితులు, అటువంటి వ్యక్తులు, అటువంటి సందర్భాలే మీకు తారసపడతాయి. జీవితం యాదృచ్ఛికం కాదు, మన ఆలోచనలను బట్టి భావాలను బట్టి ఉంటుంది. ఇవ్వండి, మళ్ళీ మీరు అదే పొందుతారు. మీరెంత ఇచ్చారో అంతే కొలతలో తిరిగి పొందుతారు. జీసస్ చెప్పారు. ఒక స్నేహితుడు ఇల్లు మారే సమయంలో సహాయం చేయండి, అదే సహాయం మళ్ళీ మీకు అందుతుంది ఇంకాస్త వేగంగా. మిమ్మల్ని నిరాశపరిచిన మీ కుటుంబ సభ్యులపైన కోపం చూపండి, అది కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో వెనక్కి వస్తుంది. మన జీవితం అంతా మన ఆలోచనలతో భావాలతో సృష్టించుకున్నదే. మనం ఏమి ఆలోచించినా ఏ భావాలు కలిగి ఉన్నా అవే మన జీవితంలోని అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తాయి. అవే మన అనుభవాలు అవుతాయి. ఇవాళ నాకు చాలా ఒత్తిడి భరితమైన రోజు, చాలా కష్టమైన రోజు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు అటువంటి వ్యక్తులని, అటువంటి పరిస్థితులని ఆకర్షించుకుంటారు. నిజంగానే రోజంతా ఒత్తిడి భరితంగా తయారవుతుంది. నిజంగా జీవితం నాకు చాలా బాగుంటుంది అనుకుంటే మీకు అటువంటి వ్యక్తులే, అటువంటి పరిస్థితులే, అటువంటి సందర్భాలే ఎదురవుతాయి. మీరొక అయస్కాంతం. ఆకర్షణ సూత్రం మీకు అన్నీ ఇస్తుంది. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఒక అయస్కాంతంలా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుబంధాలను, ఉద్యోగాలను అన్నింటినీ మీ వైపు ఆకర్షించుకుంటారు. ఎప్పుడంటే మీరు వాటికి దోహదపడే ఆలోచనలు, భావాలు కలిగి ఉన్నప్పుడు. డబ్బు గురించి సానుకూలమైన ఆలోచనలు చేయండి, సానుకూలమైన భావాలు కలిగి ఉండండి. అప్పుడు అది వనకూడే సానుకూలమైన పరిస్థితులను, సందర్భాలను, వ్యక్తులను మీరు ఆకర్షిస్తారు. అలాగే డబ్బు గురించి ప్రతికూలమైన ఆలోచనలు, భావాలు కలిగి ఉంటే
దానికి తగిన పరిస్థితులే తటస్థపడతాయి. మనకు డబ్బు ఉండదు. మానవాళి అంతా తమకు తెలిసి ఉండే ప్రేమ సూత్రాన్ని పాటిస్తున్నదేమో నాకు తెలియదు, కానీ అందువల్ల నేనేమీ కలవరపడను. మనం ఆ సిద్ధాంతాన్ని అంగీకరించినా లేకపోయినా అది భూమ్యాకర్షణ శక్తిలాగే పనిచేస్తూ ఉంటుంది అని మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. థ్యాంక్ యూ.